అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పొద్దున్నే లెగ్గానే చిలుకల దగ్గరికి వస్తాను చూడడానికి, మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. సో వెళ్ళేటప్పటికి ఫుడ్ అయితే లేదు. నాన్న వచ్చేసి బియ్యం బస్తా సపరేటెడ్గా చిలుకలకి అంటూ తెచ్చేసి అక్కడ పక్కన పెట్టేస్తారు. సో వాటి పాట్స్లో అయితే ఫుడ్ అయితే పెట్టేశాను. ఇంకా నేను వచ్చిన రోజు అయితే అమ్మ రవ్వ లడ్డు చేసి పెట్టారనమాట. బాగున్నాయి. ఇంకా ఆ రోజు నేను హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నాను. అమ్మని రవ్వ లడ్డు చేయమంటే ప్రాసెస్ ఏదో తప్ప అది కాస్త కేసరుండ్లు అయినాయి. ఇంకా సరదాగా కేక్ తెప్పించాము. నాకు అమ్మకి తినాలనిపించి, ఏదైనా ఒకేషన్ ఉండాలా ఏంటి కేక్ కట్ చేయాలంటే, సరదాగా తినాలనిపిస్తే చాలు కదా. జస్ట్ అలాగా సరదాగా కేక్ తెప్పించి నేను అమ్మ అయితే ఎంజాయ్ చేసేసాము. ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చేసి పప్పు పొరుటు ఫిష్ ఫ్రై అయితే చేశారు. ఇంకా దాని తర్వాత నేను నాన్న అంటే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం కదా, కొన్ని తెచ్చుకోవాల్సిన సరుకులు ఉన్నాయి. అలానే స్వీట్ షాప్లో స్వీట్స్ తెచ్చుకోవాలి. సో అలా తెచ్చుకోవడానికి వెళ్ళాము. ఒక చిన్న స్టోరీ చెప్తాను. అది ఏంటంటే నాకు ఇవాళ 7:40కి ట్రైన్ అండి. ఒక అమ్మాయి నాతో పాటే ట్రైన్ ఎక్కింది. తను ట్రైన్ ఎక్కేటప్పుడు నేను హడావిల్లో తన ఒక కాలు చెప్పు కింద పడిపోయింది, అంటే ట్రైన్ కింద పడిపోయింది. ఆ అమ్మాయి ఏంటి నా బెర్త్ కిందే వచ్చిందనమాట. వాష్రూమ్కి ఇక్కడికి వెళ్ళాలన్నా తనది ఒకటే స్లిప్పర్ ఉంది కదా, నాది అడిగితే నేను ఇచ్చాను. అందులో ప్రాబ్లం ఏముంటుంది. ఇంకా ఎర్లీ మార్నింగ్ సికింద్రాబాద్ దగ్గర నేను ఎప్పుడు లేచే ఉంటాను లగేజ్ చెక్కింగ్ది. నేను లింగంపల్లి దగ్గర దిగుతాను కదా, అందుకని మేము ఒకసారి అక్క నీ చెప్పేసుకొస్తాను వాష్రూమ్కి వెళ్తానని చెప్పి వెళ్ళింది. ఆమె సికింద్రాబాద్లోనే దిగిపోయింది అలా చెప్పేసుకుని. ఇంకా చూస్తే ట్రైన్ కదిలిపోతుంది, అమ్మాయి లగేజ్ కూడా లేదు. నేను కనీసం మా నిద్రమతో చూసుకోలేదు. మళ్ళీ నాకు కాల్ చేసి చెప్పులు తండి ఇలాగా అమ్మాయి తీసేసుకుంది అని చెప్పి ఫోన్ చేశాను. ఏం చెప్పాలనుకున్నానంటే మధ్యకాలంలో హెల్ప్ చేయాలన్నా అన్యాయం అయిపోతుంది అనమాట. హెల్ప్ చేసిన వాళ్ళు అన్యాయం అయిపోతున్నాం బేసికల్లీ. నాకు అదే అనిపిస్తుంది. ఇలా ఇన్సిడెంట్లు జరిగితే ఎవరికి ఏ హెల్ప్ చేయకూడదు, మన వాళ్ళు మనం కూర్చుంటే ఏం పోయిందని అయితే నాకు అనిపించింది లిటరలీ.